సింహాన్ని చూసుంటాం, చిరుతను చూసుంటాం. మన దగ్గర చీతాను చూసిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ. భారత్లో 50 ఏళ్ల కిందటే అంతమైన ఈ మృగం ఇప్పుడు మన గడ్డపై మళ్ళీ అడుగు పెట్టబోతోంది. పరుగులు తీయబోతోంది. ఇంకొన్ని రోజుల్లో ఇండియాలో ల్యాండ్ కాబోతున్నాయి. ఇంతకీ వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడ ఉంచబోతున్నారు? వేగానికి వేగం నేర్పించేంత వేగం సొంతం. పరుగు మొదలు పెడితే చూడ్డానికి 2 కళ్ళు చాలవు. చిరుతలకు మించి చీతా ప్రత్యేకతలు ఎన్నో. భారత్లో 50 ఏళ్ల కింద అంతరించిన చీతా మన గడ్డపై మళ్లీ అడుగు పెట్టబోతోంది. ఎక్కడ్నుంచి వస్తున్నాయి, ఎక్కడ ఉంచబోతున్నారు? వేగానికి వేగం నేర్పేంత వేగం చీతాల సొంతం. ఆ పరుగు చూడాలంటే 2 కళ్ళు చాలవు. విపరీతమైన వేగంలోనూ అంతే వేగంగా దిశను మార్చుకోగలగడం చీతాల ప్రత్యేకత. భూమిపైన అత్యంత వేగంగా పరిగెత్తే జీవి అది. గంటకు సుమారు 70 మైళ్లు అంటే దాదాపు 112 కిలోమీటర్ల వేగంతో పరుగు తీయగలదు. ఈ వేగాన్ని కేవలం 3 సెకన్లలోనే అందుకోగలదు. అది చీతా స్పెషాలిటీ. అయితే 5 దశాబ్దాల కిందే భారత్లో చీతాల జాతి అంతరించింది. అయితే ఇప్పుడవి మళ్లీ మన దేశంలో అడుగు పెట్టబోతున్నాయి. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఇంకొన్ని రోజుల్లోనే మళ్లీ మన నేలపై చీతాలు పరుగులు తీయబోతున్నాయి. ఆగస్టు 2వ వారంలో కొన్ని చీతాలు భారత్లో అడుగు పెట్టబోతున్నాయి. ఆఫ్రికా నుంచి ప్రయాణించి ఇక్కడి సువిశాల నేషనల్ పార్కుకు చేరుకోబోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే జంతువులుగా పేరున్న చీతాలు భారత్లో అంతరించిపోయి దాదాపు 50 ఏళ్లవుతోంది. ఒక పెద్ద మాంసాహార జంతువును ఒక ఖండం నుంచి మరో ఖండానికి తరలించి అడవిలో వదిలిపెట్టడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి 16 చీతాలను తీసుకొస్తున్నారు. ప్రపంచంలోని 7,000 చీతాల్లో 1/3 వంతు నమీబియాలోనే ఉన్నాయి. మరోవైపు నమీబియా, దక్షిణాఫ్రికా, బోట్స్వానాల్లో మొత్తం చీతాల్లోని సగం ఈ 3 దేశాల్లోనే ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో చీతాలు కనిపిస్తాయి. ప్రభుత్వ సంరక్షణలో లేని అటవీ ప్రాంతాల్లోనూ కొన్ని చీతాలున్నాయి. వీటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మరోవైపు పెద్ద పెద్ద నేషనల్ పార్కుల్లో వీటి సంఖ్య అలానే ఉంది. భారత్కు తీసుకొస్తున్న చీతాల్లో చాలా వరకు ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో గడుపుతున్నవే ఉన్నాయి. వీటిని అధికారులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలో 50కి పైగా కనిపించే నేషనల్ పార్కుల్లో మొత్తంగా 500 చీతాలున్నాయి. ఈ చీతాలను పట్టుకునేందుకు హెలికాప్టర్ల నుంచి ట్రాంక్విలైజర్స్ ను నిపుణులు ప్రయోగించారు. బంధించిన తరువాత మైక్రోచిప్లు అమర్చారు. ఆ తరువాత ఇన్ఫెక్షన్లు రాకుండా యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లిచ్చారు. ఆ తరువాత శరీరంలో నీటి శాతాన్ని పెంచేందుకు ఐవీలను ఎక్కించారు. ఆ తరువాత డిఎన్ఏ విశ్లేషణ కోసం వీటి బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. చివరగా బోన్లో పెట్టి క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళ్లారు. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొస్తున్న చీతాలు రూయిబర్గ్, ఫిండాలోని 2 క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. మరో 4 నమీబియాలో ఉన్నాయి. వ్యాధులు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వీటికి పరీక్షలు నిర్వహించారు. రేబిస్, బ్లడ్ పారాసైట్స్, హెర్పిస్ సహా 6 టీకాలనిచ్చారు. భారత్కు రానున్న చీతాలు జొహానెస్బర్గ్ నుంచి ఢిల్లీ వరకు విమానంలో సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత రోడ్డు మార్గం లేదా హెలికాప్టర్లలో వీటిని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కుకు తరలిస్తారు. అక్కడే ఇకపై అవి జీవించబోతున్నాయి. విమానంలో తరలించే రోజు చీతాలకు ట్రాంక్విలైజర్ల సాయంతో మత్తెక్కిస్తారు. ఆ తరువాత బోన్లో పెడతారు. వీటితో పాటు వైద్య నిపుణులు కూడా ఆ విమానంలో ప్రయాణిస్తారు. ఆఫ్రికా, నమీబియా నుంచి తీసుకురాబోయే చీతాలను ఎక్కడ ఉంచాలన్న దానిపై భారీ కసరత్తు చేశారు. 5 రాష్ట్రాల్లో 10 ప్రదేశాలను పరిశీలించారు. చివరకు మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును ఫిక్స్ చేశారు. 50 ఏళ్ల కిందే మన దేశంలో చీతాలు అంతరించిపోయాయి. 1967లో ఛత్తీస్గఢ్లో చివరి చీతా చనిపోయింది. అయితే ఇప్పుడు ఆఫ్రికన్ జాతి చీతాలు 5 దశాబ్దాల తరువాత మన గడ్డపై అడుగు పెట్టబోతున్నాయి. పరుగులు తీయబోతున్నాయి. దాదాపు 50 ఏళ్ల తర్వాత భారతీయ గడ్డపై చీతాల పరుగులు చూడబోతున్నాం. అసలు చీతాలు ఎందుకు అంతరించిపోయాయి? భారత్కు చీతాలను తీసుకొచ్చి ఏం చేయబోతున్నారు? అసలు ఆఫ్రికన్ చీతాలు మన దగ్గర వాతావరణంలో ఇమడగలవా? ఎలాంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది? చీతాల రాకతో ఎలాంటి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి? భారత్కు తీసుకువచ్చి వాటితో ఏం చేస్తారు? చీతాలకు చిరుతల నుంచి ముప్పు పొంచి ఉంటుందా? దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను నెల రోజుల పాటు కూనో నేషనల్ పార్క్లోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచుతారు. ఆ తరువాత
1,15,000 హెక్టార్ల సువిశాల జాతీయ పార్కులో వీటిని స్వేచ్ఛగా వదిలేస్తారు. అయితే కూనో నేషనల్ పార్క్లో చీతాలకు చిరుతల నుంచి ప్రమాదం పొంచి ఉండే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో చీతాలను కాపాడడం మధ్యప్రదేశ్ అటవీ సిబ్బందికి కష్టంతో కూడుకున్న వ్యవహారమే. చీతాలు వేగంగా పరిగెడతాయి, కాని దాడికి గురవుతుంటాయి. ఘర్షణల నుంచి అవి దూరంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాయి. చీతాలతో కంపేర్ చేస్తే చిరుతలు చాలా పెద్దవి, పైగా బలంగా ఉంటాయి. దీంతో భారతీయ చిరుతలు చీతాలపై దాడులకు దిగడమే కాదు, చంపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూనో నేషనల్ పార్క్లో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కూనో నేషనల్ పార్క్లో చిరుతలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 9 చిరుతలు సంచరిస్తుంటాయి. అలాంటి చిరుతల నుంచి చీతాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే ప్రస్తుతం భారత్కు తీసుకొస్తున్న చీతాలు సింహాలు, లెపర్డ్లు, హైనాలు, అడవి కుక్కల మధ్య జీవించినవే. కూనో నేషనల్ పార్క్లో వాటికి మొదటగా పెద్ద పెద్ద ఎలుగుబంట్లు, తోడేళ్లు, హైనాలు ఎదురుపడొచ్చు. మరోవైపు వాటికి ఇక్కడ భిన్న రకాల జింకలు ఆహారంగా దొరుకుతాయి. అయితే చిరుతల నుంచి కాపాడుకునేందుకు కొద్ది రోజుల పాటు కూనోలో చీతాలు వదిలేసే ప్రాంతంలో 12 కిలోమీటర్ల చుట్టూ 9 అడుగుల ఎత్తులో భారీ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. కంచెలు లేని కూనో లాంటి అభయారణ్యాల్లో ఈ చీతాలు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లిపోయే అవకాశముంటుంది. అందుకే ఉపగ్రహ సమాచారం లేదా విహెచ్పి ట్రాకింగ్ కాలర్ సాయంతో వీటిని ఒక కంట కనిపెడుతుంటారు. ఎప్పటికప్పుడు వీటిని తెచ్చి మళ్లీ పార్కు మధ్యలో వదిలిపెడుతుంటారు. కొన్ని రోజుల తరువాత ఈ ప్రాంతానికి చీతాలు అలవాటు పడతాయి. ఇదంతా ఎలా ఉన్నా భారత్లో ఈ చీతాలు మనుగడ సాగించలేవని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అటవీ ప్రాంతం తగ్గిపోతోందని, దీంతో నేషనల్ పార్కులపై ఒత్తిడి పెరుగుతోందన్నది మరికొందరి వాదన. అయితే కూనోలో సరిపడా చోటు ఉందని, ఇక్కడ చీతాలకు అవసరమైన పరిస్థితులు ఉన్నాయని ఇంకొందరు అంటున్నారు. నిజానికి ఆఫ్రికన్ చీతా ఇంట్రడక్షన్ ప్రాజెక్టును 2009లోనే మొదలుపెట్టాలని అనుకున్నారు. అయితే అప్పట్లో యూపీఏ సర్కార్ ఈ ప్రాజెక్టుపై అంతగా ఫోకస్ పెట్టలేదు. దీంతో 10 ఏళ్లకు పైగా ఆలస్యమైంది. మళ్లీ ఈ ప్రాజెక్టుపై ఎన్డీఏ సర్కార్ ఫోకస్ పెట్టింది. గత నవంబర్లోనే ఆఫ్రికన్ చీతాలను తేవాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు కోవిడ్ ఉధృతి ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతుండటంతో చీతాలను తీసుకొచ్చేందుకు అడుగులు వేశారు. చరిత్రలో చూస్తే మన దేశంలో ఒకప్పుడు చీతాలు భారీగా ఉండేవి. అయితే 1900 సంవత్సరం నాటికి చాలా వరకు కనుమరుగయ్యాయి. ఇంకా చరిత్రలోకి వెళితే మొఘల్ చక్రవర్తి జహంగీర్ హయాంలో ప్రపంచంలోనే మొట్టమొదటి చీతాను బంధించి పెంచారు. అక్బర్ పాలనలో 10,000 చీతాలుండేవి. అందులో 1000 చీతాలు అక్బర్ ఆస్థానంలోనే తిరిగేవి. 20వ శతాబ్దంలో చీతాలను క్రీడల కోసం దిగుమతి చేసుకునేవారు. చీతాలు, చిరుతలు చూడ్డానికి సేమ్ అనిపించినా చాలా తేడాలుంటాయి. చిరుతలాగే చుక్కలతో చీతా అందంగా ఉంటుంది. అయితే చెట్లు ఎక్కలేదు. చీతాల్లో ఆసియా రకం, ఆఫ్రికా రకం అనే 2 జాతులున్నాయి. ప్రస్తుతం ఆసియా రకం చీతా అంతరించిపోయే జాతుల్లో ఒకటి. కేవలం 70 నుంచి 80 వరకు మాత్రమే బతికున్నాయి. అయితే ఇప్పుడు ఆఫ్రికా చీతాలను భారత్కు తీసుకొస్తున్నారు. మొత్తం మీద 50 ఏళ్ల కింద అంతమయింది అనుకున్న చీతా జాతికి మళ్లీ ప్రాణం పొయ్యాలని ప్రయత్నిస్తున్నారు.